హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధీర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జమిలి ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. అసలు జమిలి ఎన్నికలు అంటే ఏమిటి? దీనికోసం ఏ రాజ్యాంగ సవరణలు చేయాలి? అసలు జమిలి ఎన్నికల వలన లాభాలేంటి? నష్టాలేమిటి? అసలు ఒకవేళ జమిలి ఎన్నికలు అమలు చేస్తే కొనసాగించడం సాధ్యమేనా? అనేవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందరూ వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. జమిలి ఎన్నికలంటే సింపుల్‌గా 28 రాష్ట్రాలకి, అలాగే లోక్‌సభకి, అలాగే మున్సిపాలిటీస్‌కి, పంచాయతీలకి ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహిస్తారు. అంటే ఒక సంవత్సర కాల పరిధిలో అన్ని రాష్ట్రాలకి ఎలక్షన్స్ అయిపోయేటట్టు చేస్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్‌కి ఆల్రెడీ జమిలి ఎన్నికల టైప్‌లోనే అవుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలకి, లోక్‌సభకి ఒకేసారి ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలకు కూడా లోక్‌సభతో పాటు అవుతున్నాయి. సో, ఈ 4 రాష్ట్రాలకి ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు మనం మిగతా రాష్ట్రాలు తీసుకుంటే ఇప్పుడు సపోజ్ మన పక్క రాష్ట్రమైన తెలంగాణ తీసుకుంటే తెలంగాణకి లోక్‌సభతో పాటు అవ్వట్లేదు. వాళ్ళకి లోక్‌సభ ఎలక్షన్స్ కన్నా ఒక సంవత్సరం, 6 నెలల ముందు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో, ఇప్పుడు ఒకవేళ జమిలి ఎన్నికలు అమలు చేస్తే తెలంగాణకు కూడా తప్పనిసరిగా లోక్‌సభతో పాటు ఎలక్షన్స్ అవుతాయి. అలాగే మిగతా రాష్ట్రాలకు కూడా లోక్‌సభతో పాటు అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మహారాష్ట్ర తీసుకుంటే మహారాష్ట్రకు కూడా లోక్‌సభతో పాటు అవ్వట్లేదు. సో, ఈ రాష్ట్రాలన్నిటికి ఎలక్షన్స్ సెపరేట్‌గా కాకుండా లోక్‌సభతో పాటు నిర్వహిస్తారు. ఒకవేళ జమిలి ఎన్నికల బిల్లు అమలైతే. సాధారణంగా చాలామంది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికలు 1952లో జమిలి ఎన్నికలే జరిగాయి అంటారు. కానీ అలా కాదు. అప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ స్టేట్స్ అండ్ లోక్‌సభకి ఒకేసారి జరిగాయి. ఆ తర్వాత కాలక్రమేణా కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు కూలిపోయడం వల్ల, అలాగే కొన్ని ప్రభుత్వాలు ముందుగానే ఎలక్షన్స్‌కి ఎళ్ళడం వల్ల ఇప్పుడు కాలక్రమేణా ఇప్పుడు జమిలి ఎన్నికలు జరగట్లేదు. జమిలి ఎన్నికల అమలు కోసం రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోవడానికి కేంద్రం ఒక కమిటీ ఏర్పరిచింది. ఆ కమిటీ పేరే రామ్‌నాథ్ కోవింద్ కమిటీ. సింపుల్‌గా ఈ కమిటీ అన్ని రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని, ఆ నివేదికని కేంద్రానికి ఇస్తారు. సో, అలా ఈ కమిటీ అన్నీ పరిశీలించిన తర్వాత కేంద్రానికి కూడా జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని ఓకే అని చెప్పింది. సో, దాని ఆధారంగా కేంద్ర క్యాబినెట్ కూడా ఈ బిల్లుని ఆమోదించింది. కేంద్ర క్యాబినెట్ బిల్లును ఆమోదించిన తర్వాత జమిలి ఎన్నికల బిల్లును ఎనాలిసిస్ చేయడం కోసం పార్లమెంటులో జేపీసీ కమిటీ వేయడం కోసం డిజిటల్ ఓటింగ్ నిర్వహించారు. అందులో మెజారిటీ సభ్యులు జేపీసీకి అనుకూలంగా ఓటు వేశారు. జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఇందులో ప్రతి రాష్ట్రంలోని అన్ని పార్టీల నుండి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. అంటే సింపుల్‌గా ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ నుండి తీసుకుంటే వైసీపీ నుండి ఒకరు, జనసేన నుండి ఒకరు, టీడీపీ నుండి ఒకరు, బీజేపీ నుండి ఒకరు. ఎగ్జాక్ట్‌గా 90 డేస్ టైమ్ ఇస్తారు. ఆ తర్వాత కేంద్రం ఆటోమేటిక్‌గా బిల్లుని పార్లమెంట్‌లో ప్రవేశపెడతది. జమిలి ఎన్నికలు అమలు చేయాలంటే మన రాజ్యాంగంలోని కొన్ని సవరణలు చేయాలి. అందులో ముఖ్యమైనవి కొన్ని మనం మాట్లాడుకుందాం. ఒకటి ఆర్టికల్ 83. ఆర్టికల్ 83 ఏం చెప్తుందంటే లోక్‌సభ కాలపరిమితి 5 సంవత్సరాలు మాత్రమే. అలాగే ఆర్టికల్ 172 అసెంబ్లీస్ యొక్క కాలపరిమితి 5 సంవత్సరాలు మాత్రమే అని చెబుతుంది. సపోజ్ కేంద్రం 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే మన ఆంధ్రప్రదేశ్‌కి, లోక్‌సభకి ఇబ్బందేమి ఉండదు. కానీ సపోజ్ మనం తెలంగాణ తీసుకుంటే తెలంగాణకి 2029కి జమిలి ఎన్నికల టైంకి 6 నెలల ముందే అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుంది. అంటే 5 సంవత్సరాల కాలపరిమితి అయిపోతుంది. అంటే ఇప్పుడు 6 నెలల కోసం మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించకుండా జమిలి ఎన్నికల టైం వరకు అదే సేమ్ అసెంబ్లీనే పొడిగిస్తారు. అలా పొడిగించాలంటే ఆర్టికల్ 172ని సవరించాలి. అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ తీసుకుంటే జమిలి ఎన్నికల టైంకి 5 సంవత్సరాలు పూర్తవు. సో, అసెంబ్లీ కాలపరిమితి తగ్గించాలి. తగ్గించాలన్నా కూడా ఆర్టికల్ 172ని సవరించాలి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాలని. ఆ మార్పులు చేసిన తర్వాత ఆ బిల్లు చట్టం కింద మారాలంటే ఆ బిల్లుని లోక్‌సభలో మరియు రాజ్యసభలో పాస్ చేపించాలి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదిస్తే అప్పుడది చట్టం కింద మారుతుంది. మనకందరికీ తెలిసిందే. లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 545. అలాగే రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. అలాగే ఒకవేళ రాజ్యసభలో గాని, లోక్‌సభలో గాని బిల్లు ప్రవేశపెట్టాలంటే ఒకవేళ అది రాజ్యాంగానికి సంబంధించిందైతే బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు
మొత్తం హాజరయ్యే సభ్యుల సంఖ్య తప్పనిసరిగా 50% ఆఫ్ ది మాక్సిమం లిమిట్ అయ్యి ఉండాలి. అంటే ఇప్పుడు లోక్‌సభలో 545 మంది అంటే 50% తీసుకుంటే 273 మంది తప్పనిసరిగా హాజరై ఉండాలి. లేని యెడల బిల్లు పాస్ చేయడానికి వీలై ఉండదు. బిల్లు పాస్ చేసేటప్పుడు లోక్‌సభలో గాని, రాజ్యసభలో గాని 50% సభ్యులు అటెండ్ కావాలని మనం చెప్పుకున్నాం. అలాగే బిల్లు ఆమోదించాలంటే 2/3 మెంబర్స్ యొక్క సపోర్ట్ కావాలి. అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరు సభ్యులు తప్పనిసరిగా బిల్లుకి సపోర్ట్‌గా ఓటు వేయాలి. లేని యెడల బిల్లు పాస్ అవ్వదు. అదే విధంగా రాజ్యసభలో కూడా సేమ్ వేలో బిల్లుని ఆమోదిస్తే ఆ తర్వాత రాష్ట్రపతికి ఈ బిల్లుని పంపిస్తారు. ఒకవేళ రాష్ట్రపతి కూడా ఆమోదిస్తే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. ఒక్కసారి చట్టంగా మారిన తర్వాత జమిలి ఎన్నికలు మనం నిర్వహించుకోవచ్చు. అసలు జమిలి ఎన్నికల వల్ల లాభాలేంటి? ముఖ్యంగా ప్రభుత్వాలకి సమయం, అలాగే డబ్బు చాలా ఆదా అవుతుంది. సింపుల్‌గా ఇప్పుడు మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, తెలంగాణలో లోక్‌సభ ఎలక్షన్స్ ఒకసారి, అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకసారి జరుగుతున్నాయి. మన ఏపీలో లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతున్నాయి. అంటే తెలంగాణలో 2 సార్లు నిర్వహించడం వల్ల డబ్బు ఎక్కువ ఖర్చవుతుంది. ఎలా అంటే సిబ్బంది 2 సార్లు ఎళ్ళాలి. అలాగే పోలీసు నిర్వాహకం అన్ని ఇతర ఖర్చులు అన్నీ డబల్ అవుతాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్‌లో తీసుకుంటే అందులో 50% ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే లోక్‌సభకి మరియు అసెంబ్లీకి ఒకేసారి పెడుతున్నారు అలాగే ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఎలా అంటే ఒకవేళ మనం తీసుకుంటే తెలంగాణలో ఎమ్మెల్యే ఓటేయడానికి ఒకసారి, అలాగే ఎంపీ ఓటేయడానికి ఒకసారి రావాలి. అదే మన ఆంధ్రప్రదేశ్‌లో తీసుకుంటే ఒకేసారి వచ్చి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు వేయవచ్చు. సో, సెపరేట్‌గా అయినప్పుడు కొంతమంది ప్రజలు ఎమ్మెల్యేకొచ్చినోళ్ళు ఎంపీకి మళ్ళీ ఏమి వెళ్తాంలే అని అనుకుంటారు. సో, దీనివల్ల ఓటింగ్ పర్సెంట్ కూడా తగ్గుతుంది. సో, ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే అక్రమ డబ్బు సరఫరా, అలాగే మందు సరఫరా తగ్గించవచ్చు. ఎలా అంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఒకేసారి ఎలక్షన్స్ అయినప్పుడు ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి డబ్బు, అలాగే మందు పంపించే ఆస్కారం ఉండదు. అదే ఒకవేళ మనకి తెలంగాణకి తీసుకుంటే మన ఏపీలో ఎలక్షన్ జరిగేటప్పుడు తెలంగాణలో సమ్ ఎక్స్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అదే ఎక్స్ పార్టీకి డబ్బు పంచడం కోసం డబ్బు పంపించే ఆస్కారం ఉంది. అలాగే ఇల్లీగల్ ఓట్స్‌ని కూడా తగ్గించవచ్చు. ఎలా అంటే సింపుల్‌గా మన ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో సెపరేట్‌గా ఎలక్షన్స్ జరిగితే తెలంగాణలో ఉన్న కొంతమంది వ్యక్తులు సమ్ ఎక్స్ పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి ఒక కాన్స్టిట్యూన్సీలో ఓట్స్ వేసే ఆస్కారం ఉన్నది. కానీ మన రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తికి ఒక దగ్గర మాత్రమే ఓటు హక్కు ఉండాలి. సో, ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగితే అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎలక్షన్ జరగడం వల్ల వేరే రాష్ట్రం వ్యక్తి వచ్చి మన రాష్ట్రంలో ఆహ్, ఇల్లీగల్ ఓటు వేసే ఆస్కారం ఉండదు. అసలు జమిలి ఎన్నికల వలన నష్టాలేమిటో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు కనుమరుగవుతాయని చాలా ప్రాంతీయ పార్టీల ఆవేదన. అంటే సపోజ్ ఇప్పుడు మనం నేషనల్ మీడియా తీసుకుంటే, నేషనల్ మీడియా వాళ్ళు ఎక్కువగా జాతీయ పార్టీల యొక్క మేనిఫెస్టోస్, ర్యాలీస్ వాటిని మాత్రమే కవర్ చేస్తారు. సో, ప్రజలు కూడా ఎక్కువగా ప్రజలు కూడా ఎక్కువగా జాతీయ పార్టీలకి అట్రాక్ట్ అయ్యి, ఆ పార్టీలకు మాత్రమే ఓటు వేసే ఆస్కారం ఉండొచ్చని కొన్ని రాజకీయ పార్టీల యొక్క విశ్లేషణ. నేషనల్ ఇష్యూస్ విల్ కవర్ లోకల్ ఇష్యూస్. అంటే సింపుల్‌గా మన ఏపీ తీసుకుంటే, మన ఏపీకి, లోక్‌సభకి ఒకేసారి ఎలక్షన్స్ అవ్వడం వల్ల మీరు ఒక వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మన ఏపీకి మేనిఫెస్టో అనౌన్స్ చేసేటప్పుడు బీజేపీలోను ఒక ముఖ్య వ్యక్తి అన్నారు. మాకంటూ సెపరేట్‌గా ఒక మేనిఫెస్టో ఏమీ లేదు. మాది నేషనల్ మేనిఫెస్టో ఏదైతే స్టేట్‌కి కూడా అదే మేనిఫెస్టోని అమలు చేస్తామని. సో, దీనివల్ల పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మేనిఫెస్టోని అనౌన్స్ చేశారు. సో, దీనివల్ల మన స్టేట్‌కంటూ సెపరేట్‌గా ఎటువంటి సంక్షేమ పథకాలు గానీ, అలాగే ఎటువంటి ఇండస్ట్రీస్ అనౌన్స్‌మెంట్ గానీ ఎటువంటివి ఉండవు. అదే మన మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ తీసుకుంటే, వాళ్ళకి లోక్‌సభతో పాటు జరగకపోవడం వల్ల అక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు, అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు మహారాష్ట్ర ప్రజల కోసం వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక సెపరేట్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అసలు జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా? సాధారణంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఫోర్స్, అలాగే ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్ అండ్ అలాగే పోలీస్ సెక్యూరిటీ,
దేశం మొత్తం ఒకేసారి నిర్వహించాలంటే ఎంత మొత్తంలో కావాలో ఒక్కసారి ఆలోచించండి. సాధారణంగా 2, 3 రాష్ట్రాలకే ఎన్నికలైనప్పుడు కొన్ని రాష్ట్రాలకి 2, 3 ఫేజుల్లో ఎలక్షన్స్ పెడుతుంటారు. ఎందుకంటే సెక్యూరిటీ ఇవ్వడం, అలాగే ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఇలా నిర్వహిస్తున్నారు. రెండవది ఏంటంటే, ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఏదైనా రాష్ట్రంలో ఒక ప్రభుత్వంలో విభేదాల వల్ల గానీ, అలాగే ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడం వల్ల గానీ, ప్రభుత్వం పడిపోతే మిగతా పీరియడ్‌కి మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించాలి. అలా సపోజ్ ఒక 5, 6 రాష్ట్రాల్లో అలాగే జరిగితే మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించడం వల్ల ఎంత మనీ, ఎంత టైం వేస్ట్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. సాధారణంగా మనది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ అవ్వడం వల్ల సో, రాష్ట్రంలోనైనా, అలాగే లోక్‌సభలోనైనా ఎమ్మెల్యేల మద్దతు గాని, అలాగే ఎంపీల మద్దతు గాని లేకపోతే సీఎం గాని, ప్రధానమంత్రి గాని పదవిలో నుంచి దిగిపోవాలి. సో, అదే మనం ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ తీసుకుంటే ఒకసారి ప్రెసిడెంట్‌ని ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేలు మద్దతు లేకపోయినా, ఎంపీల మద్దతు లేకపోయినా 5 సంవత్సరాల వరకు అతనే ప్రెసిడెంట్‌గా కొనసాగుతారు. అదే మన భారతదేశంలో అయితే ఒకవేళ ఎమ్మెల్యేలు వాళ్ళ మద్దతు ఉపసంహరించుకుంటే సీఎం కుర్చీలో నుంచి దిగిపోవాలి. అలాగే ఎంపీలు వారి మద్దతు ఉపసంహరించుకుంటే ప్రధానమంత్రి అయిన పదవి నుంచి దిగిపోవాల్సింది. లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులైన జయప్రకాష్ నారాయణ గారు జమిలి ఎన్నికల మీద ఒక విషయం చెప్పారు. అది ఏంటంటే జమిలి ఎన్నికలు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించాలంటే దానికన్నా ముందు రాష్ట్రాలలో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ అమలు చేయాలని చెప్పారు. ఎందుకంటే మనం తీసుకుంటే చాలా రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్ కర్ణాటక, మహారాష్ట్రలో తీసుకుంటే చాలా సార్లు ప్రభుత్వాలు మారాయి. సో, దీనివలన ఒకవేళ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ రాష్ట్రాల్లో పెడితే ఇలా జరిగే ఆస్కారం ఉండదు. అప్పుడు ప్రభుత్వాలు కూడా కూలిపోవడానికి ఆస్కారం ఉండదు. సో, దీనివల్ల జమిలి ఎన్నికలు కూడా హ్యాపీగా నిర్వహించవచ్చు. ఫైనల్‌గా నా అభిప్రాయం ఏంటంటే, ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించినా కూడా వాటిని కొనసాగించడం కష్టమేనని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా మీకు కూడా ఈ వీడియో అర్థమైతే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ.